బండి భగీరథ కేసుపై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పోక్సో కేసు పెట్టిన వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదు? వేరే వాళ్లపై పోక్సో కేసు పెడితే ఈ పార్టీకి ఎన్కౌంటర్ చేసేవారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కాబట్టే వదిలేశారా? దొంగలు తప్పించుకోవడానికి సిట్ దర్యాప్తు అంటున్నారు సిపిఐ నేత నారాయణ. బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన హోం శాఖ పవర్ఫుల్. వాళ్ళ కొడుకుకి పట్టం కట్టేశాడు. సరే, చాలా విషయాన్ని మళ్ళీ చెప్పక్కర్లా. వాడు పిల్లడు బాబు. అతను అమ్మాయిని, అది మాయమైంది కాదు, ఆ అమ్మాయే వచ్చి చెప్పింది నన్ను చేశాడు. చెప్పిన తర్వాత వెంటనే పోక్సో కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? మామూలుగా అయితే అరెస్ట్ చేయరా? ఎన్కౌంటర్ చేసి పారేస్తారు కదా. సత్యనారాయణ మన 2 మాటలు ఎన్కౌంటర్ చేశాడు. మరి ఎన్కౌంటర్ చేయమని చెప్పలే, కానీ అరెస్ట్ ఎందుకు చేయలేదు? వాడు దొరకడా? దొరకపోవడం ఏంటి? అని దొరకలేదంటే అసమర్థత. 12 బెటాలియన్ వేసినాము, వాళ్ళంతా ఎదుగుతున్నారు వాడి కోసం అని చెప్పేసి పోలీసులు డీజీ ప్రకటించారు. తీరా ఏమైంది? కోర్టులో వాళ్ళకి బెయిల్ రాలే. ఇక లాభాలు అనుకున్నారు. పబ్లిక్ ప్రెషర్ పెరిగిపోయింది. పబ్లిక్ ప్రెషర్ పెరగబట్టే కోర్టులో కూడా జడ్జి బెయిల్ వేయలే, లేదు ఇచ్చేసేవాళ్ళే. ఇప్పుడేమంటాడు, మేము వాళ్ళని పట్టుకున్నాము, చర్లపల్లి సందుల్లో గొంతుల్లో పోతుంటే కష్టపోయి పట్టుకున్నామని చెప్పేసి అని పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. బండి సంజయ్ ఏమంటాడు, నేనే పంపించాను మా వాడిని, పోరా పోయి అరెస్ట్ చేయాలని చెప్పేసి అని అంటున్నాడు. దాన్ని ఎవరు మాట నమ్మాలా? మంత్రి మాట నమ్మాలన్నా? పోలీసులు చొక్కాలు చూసుకొని కష్టపడి ప్యాంట్ కూడా తీసుకొని వాడి పరిగెత్తి పట్టుకున్నా అని చెప్పి వాళ్ళని నమ్మాలా? దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తప్పు చేశాడు. సిట్ వేయడం ఏంటి? దీనికి పోయి సిట్ వేయడం ఏంటి? అర్థం ఏంటి? దోషి తప్పు.